హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ టేబుల్ పైన మీరు చూడొచ్చు, మేము మా దగ్గర ఉన్న షాపులన్నీ తిరిగి ఏకంగా 30 రకాల గ్లూలు అయితే తీసుకొచ్చినాము. ఈ రోజు ఈ వీడియోలో ఈ 30 రకాల గ్లూలను మిక్స్ చేసిన తర్వాత మేము తయారు చేయబోతున్నాం మాన్స్టర్ గ్లూ. ఒకవేళ మాన్స్టర్ గ్లూని కనుక మనం తయారు చేసి దేనికన్నా అతకబెట్టడానికి ట్రై చేసినట్లయితే అసలు ఎట్లుంటుంది అనేది ఈ రోజు ఎక్స్పెరిమెంట్. మనము ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇద్దరు మనుషులను అతకబెట్టబోతున్నాం, 2 ఇటుక పిల్లలు అతకబెట్టబోతున్నాం, ప్లైవుడ్ షీట్ అతకబెట్టబోతున్నాం, కార్డ్బోర్డ్ అతకబెట్టబోతున్నాం, రకరకాల ఐటమ్స్ ట్రై అయితే చేయబోతున్నాము. సో ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇన్ని రకాల గ్లూలు ఒక దగ్గర కలుపుతున్నాం కాబట్టి సేఫ్టీ ఇస్ ఫస్ట్. ఖచ్చితంగా సేఫ్టీ అయితే ఉండాలి. అందు గురించి ఏం చేస్తున్నాము అంటే గ్లౌజులు వేసుకుంటున్నాం. ఒక్కలతో లేకపోతే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఐటమ్ మొత్తం అన్ని ఇప్పుకుంటా, ఒక్కొక్క గ్లూని ఇప్పుకుంటా దీంట్లో అయితే పోస్తాము. పోసి అన్ని మిక్స్ చేస్తూ ఉంటాం. ఇక ఎట్లా మరి ఎలుక తీయాలి చేత్తోని, ఇది తప్పదు. చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇస్తే ఒక్కళ్ళ దగ్గర ఉంటే అందరం స్కామ్ చేయద్దు, అందరం పెట్టుకున్నాం. ఇది ఇంకా ఎక్కువ అన్నిటికంటే స్కూళ్ళల్లో కాలేజీలలో ఎక్కువ వాడేది ఇదే. ఉండే మన దగ్గర పెద్ద డబ్బు నాకు అనిపించింది అప్పట్లో. ఏమో మరి. సో ఫస్ట్ వచ్చేసి గాయస్ ఏ గ్లూ కలుపుతున్నా అంటే ఏది వేస్తున్నా అంటే ఫెవికాల్ అని అవుతుంది, ఫెవిస్టిక్ అని అవుతుంది. సో ఇదైతే ఇప్పుతున్నా. ఇది ఇప్పి మొత్తం దీంట్లోకి వస్తుంది కదా, అదంతా ఒక దగ్గర వేద్దాం. ఓకే, లిప్స్టిక్ పెట్టుకుందా, గట్టి కావాలి మొత్తం ఫ్లెక్సిబాన్ ఫ్లెక్సిబాన్ నీకెత్తది అనుకుంటున్నారా? చిన్న ఇట్లా ఓకే, ఫస్ట్ ఏంటిది అంటే ఫెవిస్టిక్. నెక్స్ట్ ఇంకోటి ఉన్నది ఇట్నే, ఇదేంటిది అంటే గ్లూ స్టిక్. ఇక మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి గ్లూ స్టిక్. సెకండ్ ఇదైతే ఇస్తున్నా. అన్ని మిక్స్ నువ్వు అపశకునం మాట్లాడకరా. తటకి అతుకుంది అనుకో, తటలో బాబాయ్ కూర్చున్నాడు. ఓకే ఓకే గాయస్, ఇది వచ్చేసి గ్లూ స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ గ్లూ వచ్చేసి గాయస్ ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ అయితే ఏరు. దీని పేరు ఏమన్నదంటే వైట్ గ్లూ అని ఉన్నది, మల్టీపర్పస్ గ్లూ అట. 100 grams వస్తాడు ఒక్క దాంట్లో. వస్తున్నా ఏది చూపిస్తుర్రు బుడపొరగాల బుడపొరగాలు ఏమి ఇస్తారు ఎరికగా తెలుసు అట్నే ఉన్నది ఇలా కథ. మంచిగా ఇప్పుడే తిన ఇది. సో ఇప్పుడు వచ్చేసి వైట్ గ్లూని అయితే పోతుంది. ఇలా ఫెవికాల్ ఎక్కువ ఉంది కదా, సేమ్ కాపీ పేస్ట్ ఫెవికలే. అంత రుద్దుకోవాలని చూడకుర్రి. వీళ్ళు ఎట్టున్నారు అంటే ఓలే ఆడదాం అని చూస్తుర్రు ఈ గ్లూతో. పని అవుతుంది ఇక. ఏ చెట్ అది ఏమనుకుంటురా, అరే వద్దురా కూతిగా. సో ఇప్పుడు వచ్చేసి నీకు ముస్లిం కలర్ రాకుండా ఇట్లా కలర్ ఇప్పుడు వచ్చేసి ఏం వేసినాము అంటే వైట్ గ్లూ అయితే వేసినాము. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఫోన్ డిస్ప్లే అతక పెడతారట. దీని పేరు B7000 అని అవుతున్నది. 7000 కింగ్చి అని 7000 వచ్చు ఏమన్నా అంగన్వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇప్పగా ఇలాకెంచని మీరు చూడవచ్చు, ఒక సూది లెక్క వచ్చింది. కొంచెం పోయి చేతి అది తెల్ల జల్లు లెక్క వస్తుంది. చూసి ఏమనుకున్నా అంటే మొత్తం బ్లాక్ కలర్ వస్తుందేమో అనుకున్నా, వైట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోన్ డిస్ప్లే అతకబెట్టి అది అది ఒక పని చేయరా, ఏదైనా కత్తరా. ఇది పక్కా పని మనకు. ఓది ఫస్ట్ అబ్బా అయిపోగా ఇదేదో బాగా స్ట్రాంగ్ ఉండేటట్టున్నారా గ్లూ, అందుకే అలాగే వెళ్తలేదు. ఇది షీమిడ్ అంత గలీజు ఏందిరా షీమిడట ఏది జల్లి జల్లు అట్నే ఉంది మరి. దిగానే ఈ గ్లూలే అతుక్కుంటున్నాయి ఒకదానికి ఒకటి. అంత కలుపుతున్నావు మ్యాజిక్.
మాయ లేదు మంత్రం లేదు మ్యాజిక్ ఆ సైడ్ పెట్టు. మంత్రం అవుతుంది. ఓకే గాయస్, ఇదేందో B7000 ఉన్నది. ఈ గ్లూ కూడా అయిపోయింది. బాగేంద్రా తినడుతుంది. కలుపుతూనే ఉండు, కలుపు. ఓకే, నెక్స్ట్ గ్లూ వచ్చేసి ఏంటిది అంటే ఇవి మేము ఒకసారి వాడినాము. దీని పేరు జీవన్ జవర్ అని ఉన్నది. ఆల్రౌండర్ అట. ఇది మేము ప్లైవుడ్ షీట్లు అతకబెట్ట నీకు వాడినాం. ఉండే పెద్ద డబ్బు ఉండే. ఉందిరా మంచి మూత. కలుపుతూనే ఉండు, కలుపు గడ్డగడుతుంది. కలుపుతలేదు. అవ్వా స్టీల్ కూడా అతుకుంటుందా? లేదురా కలుపు 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 కలుపు. ఏది పోసినా కదా వైట్ కలర్ అవుతుంది. కలర్ వేరే వస్తలేదు. కలర్ కలుపుతాం. గివి అది చూసినా కదా అవుతుంది. కలర్ వస్తలేదు అని బాధపడుతుంది కదా. నెక్స్ట్ 4 కలర్లు అవుతున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి పింక్ కలర్ ఉన్నది. ఇది ఏం మోడర్న్ గమ్ ఉన్నది. ఇది ఉన్నది, ఆరెంజ్ ఉన్నది, అన్ని వేరే అక్క. మ్యాంగో కలర్ ఏం బ్రో, లైమ్, మ్యాంగో, యాపిల్ కూడా ఫ్లేవర్లు ఉన్నాయి. గ్రీన్ కలర్ ఆడైంది. అది ఏంటి? షాంపూ. సిక్స్ షాంపూ. మ్యాంగో తాగు. ఇది నవరత్న ఆయిల్. నవరత్న ఆయిల్ అనిపిస్తలేదు. గప్చుప్లో లాస్ట్ కి అది ఇద్దరు చూసినా స్టింగ్ సేమ్ అట్లే ఉంది. అది ఏంటి దేని లెక్క? గప్చుప్లో ఎత్తాడు లాస్ట్ కి. స్వీట్ ఏమంటారు? సడైతే తాగుతారు చూడు. నూనె. ఇప్పటి వరకు అన్ని కలిపినాం కదా, వీటి వల్ల మీరు చూడొచ్చు ఇదంతా ఎట్లయిందంటే లిక్విడ్ ఫామ్ లో అయితే అయింది. కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా ఫెవికల్, అట్లా లేదు. ఇప్పుడు లిక్విడ్ అయింది కదా. కలుపుతూనే ఉండాలి, కలపాలి. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏముందంటే ఇది ఇంటి బాటిల్ లెక్క ఉన్నది. కాదు మనకు లేడీస్ కి మగ్గమరకే తెస్తారు చూడు. నీకే ఫ్యాబ్రిక్ సింబల్ చూస్తారా? ఏంటి అది? లేడీస్ అట మగ్గం వర్క్ వేసుకున్నప్పుడు అక్క పెడతారట. దాని మీద లోగో ఉందన్న. ఇది మంచిగా ఉంది. ఫ్లెక్సిబుల్ లక్కున్నది. పాలు బర్రె పాలు. అదొకటి ఏలే కదా. ఇది ఏడేసినాం రా. అది కూడా ఇప్పుడు అయిపోయినట్టు తీసేరా అంటే అయిపోయింది కూడా తీసేది. మాయ లేదు, మంత్రం లేదు, మ్యాజిక్. నెక్స్ట్ ఇంకా ఏద్దామంటే కొద్దిగా గట్టిగా ఫెవికాల్ కింద పడితే కింద కాలత్తుకుంటున్నాయి. నెక్స్ట్ మీరు చూడొచ్చు ఏమేస్తున్నామో అంటే ఫెవికాల్. మీకు అందరికి తెలిసిందే, నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు వాడే ఉంటారు. ఫెవికాల్ ఎత్తుకుని నేను వాడలేదు. ఇప్పుడు వాడేదారా? ఇప్పుడే వాడుతున్నాయి. నెత్తి పెట్టుకోనా? షాంపూ. అది షాంపూ, డవ్ షాంపూ. దోశ పోయి ఒకటి. దోశ పిండి కలిసినట్టే ఉన్నది. గమ్మత్తుగా సూనికి అయితే దోశ వడ దోశ ఇడ్లీ. నెక్స్ట్ ఏంటిది అంటే ఈ ఆఫీస్లలో వాడేది ఉంటుంది కదా క్యామల్ అని చెప్పేసి, క్యామల్ పేస్ట్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది కూడా కలుపుతున్నాం. ఆఫీస్ బ్యాంకులో వాడతారు. ఇట్టుంటది కదా బ్రష్ లెక్క. బ్యాంకులో వాడతారు అవన్నీ. అగో ఇది మారింది మొత్తం కర్రగా అయింది. కలర్ వేరే ఉండుట్లా మొత్తం లిక్విడ్ కలరే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే హీరో హీరో బుక్కులకే పెట్టాడు. అదే ఇగో బుక్కులు కట్ చేసి ఇది ఏంటిదో ఏమో. ఇది ఒక గ్లూ అవుతున్నది. హీరో అని చెప్పేసి ఉన్నది. సింథటిక్ రెజిన్ అదెసివ్ అని చెప్పేసి ఉన్నది. అగ్రి అట. సో ఇప్పుడు దీన్ని అయితే పోతున్నాం కొద్దిగా అంతే. వీడు ఏంద్రా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుండు. ఇది అంతా కలుపుతుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా? ఇంకా కేక్ తయారు చేసినప్పుడు సేమ్ అట్నే ఉన్నది. కేక్ తయారు చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఎంసీల్ బ్రాండ్ ఇది. పీవీసీ అని అయితే ఉన్నది. ఇది కలుపుతుంది. అది కాదురా, ఇది పీవీసీ, ఇది సిపివిసి. ఇది 2 రకాలు మీరు చూడొచ్చు. ఈ 2 రకాల గ్లూ కలుపుతున్నాం. ఇది ప్లంబర్ వాడతారు. ఇది గిది వచ్చింది నీళ్ళు, మంచి నీళ్ళు. అయ్యో అతుకున్నాను ఇది. ఇప్పుడు ఎల్లో కలర్ మారుతుంది చూడు మొత్తం. అయ్యా అతుకుంది, కష్టం. ఇంప్రా జల్ది కలుపురా. అతుకుంది. అది చినిగింది ఒక ఏలు కలుపుతుంది మొత్తం. కలుపు. మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి చెప్పన్నా?
క్యామెలిన్ అని చెప్పేసి వైట్ గ్లూ ఉంది. నాకు డౌట్ రా, ఈ గ్లూలని వైట్ కలర్ ఎందుకునేరా? ఏమో గమ్మాలు రూల్ అగ్రిమెంట్ రాపించుకుని వచ్చు. తయారు చేసేవాళ్ళు అందరూ బయట తయారు ఫోటో అతక పెట్టినాం అనుకో, సైడ్ పోయిందనుకో ఆ పేపర్లో కలిసిపోతుంది. బ్లాక్ కలర్ పెట్టినాం అనుకో ఏర్పడుతుంది. అందుకే టెక్నిక్ బాగుంది. వీడు ఏమంటుండే పాలను యూజ్ చేసి తయారు చేస్తారు. గడపతలేదే ఓకే ఘోరంగా కట్టుకునే కలిపొత్తలు. అదేంటిదిరా? ఇది కూడా మా ఏంది ఆమ్లెట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి రాకేష్ వాళ్ళది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఉన్నది. ఇది కలుపుదాం. మెల్లమెల్ల మొత్తం గడ్డ ఆడుతుంది కొంచెం కొంచెం. బయట ఎక్కరా నాయన నువ్వు? బజ్జీలు మిర్చి. అరే యాక్సెల్ బ్లేడ్ ఇలాగే వస్తారు అయితే గ్యాస్ ఉంటే అయితే ఇస్తుంది. తీసుకో. అయిపోయింది మొత్తం. మిక్సింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రాపర్ గా మిక్స్ చేయాలి. అందు గురించే వైట్ కలర్ ఉన్నాయి. అన్ని వైట్ కలర్ ఉన్నాయిరా. అవును. ఎలా కలర్ లేదా? నెక్స్ట్ ఇదేందో వెరైటీ ఉన్నది. ఫస్ట్ టైం దీని పేరు ఏంటిదంటే సూది టొయాటో. సూది సూది అల్ల సూది ఉంటుంది. టాయిటో అని ఉన్నది. ఈజీ గ్లూ అట. సో దీన్ని చెప్తున్నాం. ఈజీ అతుకుంటుంది సూది ఉంటుంది అల్ల. అది సూది. చూడనుకు వాట్ ఈస్ దిస్? కిలో పెట్టి వస్తాలే. వంకాయ పులుసు. నీకెవరికి గివి? నేను వాడినా దేనికో వెరైటీ ఇవదా గిప్పినా వచ్చే రెండు వస్తున్నాయి కానీ మూడు వస్తున్నాయి. రెండు అని రెండే వచ్చినాయి. అది సిల్వర్ కలర్ తీసుకురా. దేనికి వాడతారా? ఇది ఒక్కటే కలర్ మారింది. అదే దేనికి వాడతారట అంటే స్టీల్ పైప్ లాగా వాడతారట. అరే స్ట్రాంగ్ అవుతుంది కావచ్చు, లీక్స్ ఉంటే అక్క పెట్టడానికి. నెక్స్ట్ వాటర్ దానికే మొత్తం ఇది స్టీల్ సంబంధించిన ఐటమ్స్ అతుక్కుంటాయి అటే దీంతో. సరే పెట్టరా. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఇప్పుడు ఇక మొత్తం గట్టిగా చేసే ఐటమ్ అయితే వేయబోతున్నాము. అదేంటిది అంటే ఫ్లెక్స్ క్లిక్ అట. ఇదైతే వేస్తున్నాం. ఇది అంటే తొందరగా క్లిక్ కావాలని క్లిక్ అని పేరు పెట్టి సూది నూడిల్స్ అయింది. నూడిల్స్ నూడిల్స్ ఐస్ క్రీమ్ నూడిల్స్ అది మీద తప్పుకుంటుంది. అచ్చా గట్టి అవుతుంది. ముసలాడ తోలు ఇదే ఇరిగి పెట్టేట్టున్నది. ముసలాడ తోలు ఉంటుంది చూడు గట్టున్నది. నెక్స్ట్ ఐటమ్ ఇది ఫెవిక్విక్ అన్నది. ప్రెసిషన్ ఫెవిక్విక్ ప్రెసిషన్. కలుపు అది పొడవాలన్నా కుక్క పెట్టరా. ఇది పెట్టాలి. ఇదేనా? ఇది సిల్వర్ కలర్ ఉన్నది చూడు. అదే రివర్స్ పెట్టాలి. మూత పడ్డది. నువ్వు కలుపుతున్నావు. నెక్స్ట్ ఏంటంటే డాల్ఫిన్ వైట్ గ్లూ. ఇది మన వంట రూమ్ లో టైల్స్ అవి ఉంటాయా? టైల్సా? గ్రానైట్ బండ దానికి పెడతారు ఇదారా? అవి అట్టగట్టింది ఇప్పుడు మన పాలలో వెళ్తా చూసిన లాస్ట్ కి తీసుకురా. నెక్స్ట్ అరల్ డైట్ క్లియర్ 5. ఇది ఎందుకు వాడతారట అంటే ఏమంటారా? గ్రానైట్ బండ అతికి పెడతారు. ముక్కులో వాసన బీరొద్దంట. వంట రూమ్ లో అసలు ఉంటాడు. అందుకనే మరి చెప్పిండు అన్నట్టు ఫస్ట్ వాసన రోజు మరి వాసన చూస్తారు. ఓపెన్ చేయగానే వాసన చూస్తారు. అవి రెండు కలిపేయాలి. కలుపు నువ్వు. నేను ఎత్తున్నా. నా గ్లౌజ్ నీపోయిందిరా. వేరే గ్లౌజ్ అత్తలేగి రాను మొత్తం గట్టి అవుతుంది. వేరేదిరా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే కాంటాక్ట్ బాండ్ అని ఉన్నది. ఇది అందరితో కాంటాక్ట్ దేని లెక్క ఉంది అంటే మన బండలు లేకుండా కూడా ఇట్లా బండలు లెక్క ఎత్తారు చూడు ఫ్లోర్స్ అది దాని లెక్క లిక్విడ్ బండలు లేకుండా ఇట్లా మ్యాట్ లెక్క చైనాలో రీల్స్ వస్తాయి. జిమ్ లో లేకుండా తిను తేనా తానికి కాదు సేమ్ తేనె లెక్క కొంచెం నాకిద్దామా? నాకు చూడు తీయ ఏంద్రా పొట్లం
ఫెవిక్విక్ జెల్. నెక్స్ట్ వచ్చేసి ఫెవిక్విక్ జెల్. అచ్చా అయ్యో ఇదే విరిపించింది ఆయ్స్. పోలే కానీ మొదలుగా వచ్చింది. ఒక్క సుక్కు వచ్చింది కానీ అంతే. Shit. నెక్స్ట్ ఏంటిది అంటే ఫెవికాల్ చెక్కకి అక్కడ ఆల్ఫిక్స్. ఇగో ఇగో ఇది నేను ఈ సార్ చిన్న ఉన్నాడు హైట్ పరంగా వాళ్ళు ఏం తయారు చేసినట్టున్నది ఇది. తిప్పుతూనే ఉండాలి. జల్లు ఇది పెట్టి నెట్లెత్తుంది. నెట్లెత్తా నెత్తి ఇట్లా జల్ జల్ నెట్టు నెట్టట నెక్స్ట్ ఏంటిది అంటే పయనీర్ మైటీ బాండ్. సూపర్ మ్యాన్ ఉన్నాడు దాని మీద. సూపర్ మ్యాన్ కలుపుతుంది. సో ఇది ఫెవిక్విక్ వండర్ఫుల్ ఉన్నది. ఇది పోతున్నాం. ఏంటిది వండర్లా వండర్ఫుల్ వుడ్ ఫిల్ రావు. వండర్ఫుల్. ఇది ఎల్క ప్యాడ్ మై మిస్టేక్. చేత్తోని అయ్యో ఇవి ఇక ఫెవికల్ లెక్క ఉండేటి కలిపినంత షేప్ ఏమో మంచిగా ఉండే లిక్విడ్. ఈ గట్టి ఉన్నాయి కదా ఫెవికాల్ ఫెవిక్విక్ ఇంకా ఒకటి పోయాగానే మొత్తం గట్టిగా అయినది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే అలా పయనీర్దే సిపివిసి 2007 సాల్వెంట్ సిమెంట్ అట. ఇది కూడా వేద్దాం. టెక్నాలజీ వాడి శంష వాడిన వాడు మరి వాడు జుంగడు. ఎల్లో కలర్ సౌండ్ మన కలుపు. ఇప్పుడు ఇల్లు అవుతుంది కావచ్చు మొత్తం. అయిపోయినాయి. ఫెవిక్విక్ కాబా. లాస్ట్ అండ్ ఫైనల్ గాయస్ ఇది వచ్చేసి ఏంటిది అంటే మనం ఏదైనా అయిపోతే అంటి పెట్టుకున్నాం ఇంటికాడ ఫెవిక్విక్ ఇవి ఎత్తున్నాయి. ఎక్కువ చెప్పులు లేకపోతే అది పెట్టుకున్నాను. దుకాణాలు అయితే ఎక్కువ ఇవే కనబడతాయి. ఇంకా ఏవి కనబడి అవి ఏ ఉండేవి. ఇక 5 రూపాయలే ఉంటాయి. నేను చూపించాను అవి బాగుంటాయి. పెట్టు పురు ఆయన ఫోన్ పెట్టేవరా. ఓకే ఇప్పుడు వచ్చేసి మన గ్లూ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్లూతో ఏం చేస్తున్నాము అంటే మనం అతకబెడదాం అనుకున్న ఐటమ్స్ అన్ని అతకబెడదాం కమన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గ్లూని యూజ్ చేసి అట్టలు అతకబెడుతున్నాము, ప్లైవుడ్ షీట్లను అతకబెడుతున్నాము, అండ్ ఇదేంటిది ఇటుకపిల్లలు అయితే అతకబెడుతున్నాము. సో చూద్దాం ఎట్లా అతుకుంటుంది. ఇంకా అన్నని విజయం కూడా మతకు పెడుతున్నాం. మీరిద్దరు అతుకోరు అమ్మాయిలా పుట్టినట్టున్నారు. ఇంకా చేతులతో ముట్టుకుంటాడు. మధ్యలో ముట్టుకుంటే నూడిల్స్ వస్తుంది. ఓ నాయన దీనికి రుద్దురా. దానికి ఇట్లా మంచిగా ఫ్లాట్ అనరా. ఇషి గ్లౌజ్ మధ్యలో ఏదో గట్టలు 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 ఉన్నాయి. గట్టలు గట్టలు అవును. ఏది తీసుకోరా తినరా. ఓకే మధ్యలో ఏదో ఉంది. ఇగో ఇది ప్లాస్టిక్ మూత కూడా ఇల్లు వేసారు. ఇగో అలా వేసి కలిపారు. ఇగో డిప్రెషన్. ఇప్పుడు ఇగో ఇది అట్ట ఇటుక గట్టిగా అవుతుంది. ఇట్లా తీరా. ఓకే గాయస్ ఇగో అట్ట కూడా అక్క పెట్టినాం బందోబస్తు. నెక్స్ట్ ఇటుక ఇటుక పెట్టుర్రా మంచిగా ఇట్లా గ్లూ గ్లూ పెట్టుర్రా. ఆడుకుంటలేదు నా షేక్ వస్తుంది. మైదా పిండి మన బిర్యానీల మీద పెడతారు చూడన్న. బిర్యానీ అట్లా ఉంది. అది మైదాం పిండి రా జింగిడి గ్లూ తయారు చేసి పెడతారా. అది మళ్ళీ రావద్దారా బిర్యానీ అండలకు పెడతారట. బిర్యానీ అది పెట్టరు చూడని కట్టుందన్న. తారా చేది చేది మెడకేద్దాం. అట్లా అవుతావా ఇట్లా సర్కారు ఏరి ఇస్తారు ఇల్లు కాదు. ఓకే దీన్ని సైడ్ పెట్టేసారు. ఇక మొత్తం 3 ఐటమ్స్ అయితే అతకబెట్టినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇది మాన్స్టర్ గ్లూ లాగా మనం కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పినా కదా. అన్ని రకాల గ్లూలు మిక్స్ చేసి నెక్స్ట్ ఇంకొక గ్లూని అయితే తయారు చేయబోతున్నాం. అదేంటిది అంటే మనం థర్మాకోల్ షీట్స్ని కనుక పెట్రోల్లో ముంచినట్లయితే దాని నుంచి ఒక గ్లూ అయితే వస్తుంది. సో దాన్ని యూజ్ చేసి సేమ్ ఇట్లనే అట్లాంటి పెడదాం, ప్లైవుడ్ షీట్ అంటే పెడదాం, ఇట్లా అంటే పెడదాం. ఏది అది కూడా గ్లూ లెక్కనే వస్తుంది. మన వాళ్ళు ఏమంటారు అంటే 2 టీ-షర్ట్లు అతక పెడదాము, అది కూడా వేసుకొని చూద్దాం అది వస్తుందా బందోబస్తు అతుకుంటుందా ఎట్లుంటుందో చూద్దాం అంటారు. అది కూడా అతక పెడతాం కమాన్. మీకంటే ఎక్కువ అలాంటి పెట్టారు పోతే ఉంది టీ-షర్ట్లు.
మధ్యలో వస్తుంది. గిడ కొంచెం మూల కొంచెం ఆడద్దు గీడ లిక్విడ్ తీసుకో లిక్విడ్ గడ్డలు తీసుకోకు మళ్ళీ లిక్విడ్ అనుకుంటే మళ్ళీ రుద్దుడు మళ్ళీ లిక్విడ్ కావాలట. అదే నువ్వు గిడే రాయో గిడంత టీ షర్ట్ విత్ టీ షర్ట్ రివర్స్ కరెక్టే ఉందిగా. కరెక్టే మళ్ళీ వేసుకోవాలి ఇద్దరం కలిసి. ఏదో ఉన్నట్టున్నది మెత్త. వీడు అజ్జ మొత్తం రుత్తుండ్రా వీడు. మా చేస్తాడు అలా సెకండ్ వద్దు సెకండ్ విజ్జి చాలా రెండు టీ షర్ట్ కూడా అంటి పెట్టినాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే సేమ్ ఇదే టెక్నిక్ దాంతో కమాన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే పెట్రోల్ పెట్టలేదు. పెట్రోల్లో థర్మాకోల్ అయితే గ్లూ తయారవుతుందా. అది పవర్ఫుల్ ఇది పవర్ఫుల్ టెస్ట్ చేద్దాం. నేను పవర్ఫుల్ వస్తురా చాలా పోతూనే ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు అయినా పోతున్నాయి సన్న వేయాలి అట్లా ఎందుకు అవుతుంది ఏంటిది అది అది నూనె గరమైంది దానికి అదవుతుంది. బజ్జీలు అవుతున్నాయి. అది ఏం కాడతలేగా. యోగి లాస్ట్ కింద పడుతుంది అడుచుకో అదే గ్లూ. ఇంక ఏమాలి షీట్లు సరిపో దీంట్లో ఫెవికాల్ మన పెట్రోల్ మరి మన తింటే నేను నేను కూడా తింటుంది ఒకసారి పోసుకోను అట్లే ఇప్పుడు. కరిగిపోతుంది రా. అయ్యో ఇద్దా దగ్గర ఇది కూడా ఎట్లా కడుతుంది జింగారే. మనము షాయిలా బిస్కెట్ తిని ఇట్లా లావాడితే ఎట్లా పడుతుంది అట్లా పడుతుంది. ఎసంటోనికి అసలు ఆలోచన వస్తుంది అన్నట్టు. అన్ని ఇంక ఇది వేపోరా సరిపోదు ఇంకా ఇంకొకటి కావాలి. ఇంకా రెండు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా గ్లూ తయారైంది లాస్ట్కు అది కూడా బందోబస్తు అతుక్కుంటుంది. సో ఆ గ్లూని యూజ్ చేసి సేమ్ ఇట్లే ఇటుకలు బందోబస్తు అతుకునేరు ఇటుకలను అతక పెడదాం, ప్లైవుడ్ షీట్ని అతక పెడదాము. రెండు సరిపోతుంది. ఆ రెండింటి అతక పెట్టి అవి ఎంత స్ట్రాంగ్ అతుకుంటే చూద్దాం. కమా ఇడే దీని మీద మేము తీసుకొచ్చున్నాం అట్టలు షానదీరా. దీనికి చాలా దేనికి రాదు. చాలా తీసిండు చాలా అది రొట్టె పిండి ఏ చల్ల ఉంది ఇది పెట్రోల్ వల్ల గ్లౌజ్ లెక్క చల్లగా లోపలికి వస్తుంది. చాలా మళ్ళీ దానికి సరిపోదు. చాలు ఇచ్చేది చాలు. గ్లౌజ్ వేసుకున్న వరకే పెట్టినారా. అయ్యా గిదాన పవర్ మరి ఇట్లా పచ్చ అయింది. పెట్రోల్కి పవర్ బాగుంది దీనికి. ఇస్తారు కారు. చాలా నెక్స్ట్ ప్లైవుడ్ షీట్ మొత్తం పెడుతున్నా దీనికి పెట్టు అప్పలేక ఇది అతుకుంటుంది. అదేం తిండి పెట్టారు అంతే. అప్పుడు ఆన్ అవుతాడు కూడా అప్పుడు దాని మీద ఒక నిలబడాలన్నా అట్లా అయితే మంచిగా కరిపించింది ఇది. రెండింటికి సమన్యాయము. ఆడ అవతక పెట్టి పెట్టినాము, వీడు ఇవతక పెట్టి పెట్టినాము. ఎగ్జాక్ట్గా గంట 2 గంటల తర్వాత వీటిని వీకనికి ట్రై చేద్దాం. చూద్దాం ఏది స్ట్రాంగ్ అతుకుంది ఏం కదా అని చెప్పేసి. ఓకే ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మన ఇటుక పిల్లలు ప్లైవుడ్ షీట్లు ఈ అట్ట ముక్కలు అతక పెట్టి దగ్గర 3 hours అయితే అవుతుంది. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే కొద్దిగా ఒక 10-15 minutes డిలే ఇది. ఎందుకంటే మనం అతక పెట్టినాక తయారు చేసి మరీ అతక పెట్టినాము. ఇది వచ్చేసి థర్మాకోల్ నుంచి మనకి ఏదైతే గ్లూ వస్తుందో అదన్నమాట. సో ఇప్పుడు ఏది వీకుదాం రా ఫస్ట్. కార్బోర్డ్ ఏదో ఒకటి తీరా ఏదైతే. సో ఇప్పుడు వచ్చేసి అట్టలు అయితే ఉడవీకనికి ట్రై చేస్తున్నాము. మాన్స్టర్ గ్లూ కొత్త రాదు చూద్దాం. చినిపోయింది ఇంజిన్ పోలేదు ఉత్తానే ఉంది. మీకు ఒక లేయర్ అయింది అంతే. మనకి ఇంత మాన్స్టర్ గ్లూ వాడినా కానీ అన్ని రకాలు అయితే ఒక దగ్గర మిక్స్ చేసి అతక పెట్టినా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే అతుక్కోలేదు, ఉత్తానే వచ్చింది. గడ్డ అయితే ఇట్లా పెడతారు చెంపకి అట్లా ఉంది. ఇది ఇవట పాలు పెట్టి పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్లైవుడ్ షీట్లు మేబీ అతుకునే ఛాన్స్ ఉంది చూద్దాం. కొంచెం ప్రెజర్ పెడితే వచ్చింది.
కుత్తానే ఉంది కదా ఆధారం ఏం అతుక్కోలే. లేదు నెక్స్ట్ కాదు ఇప్పుడు వచ్చేసి ఇటుకలు ఇటుకలు బందోబస్తు అతుక్కుంటున్నాయి. ఎత్తుంది రెండు అతుక్కున్నాయి. జిమ్ చేద్దాం నాయన నరాలు ఖరాబ్ అయితే నరాలు అతలేదు ఈ పీక ఎందుకు రాదు ఉత్తానే ఉంది ఇది. వస్తుంది. ఇగో మీరు చూడొచ్చు. ఇగో అన్ని అల్ప వరకే అన్ని కలిపే వరకు నాకు తెలిసి అన్నిటి పవర్ పోయిందా ఏమైందనేది తెలియదు. ఉత్తానే వచ్చినాయి వీకంగానే వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం థర్మాకోల్ షీట్లతో గ్లూతో అతకవేస్తాం కదా, ఇది వీకానికి ట్రై చేద్దాం. వచ్చింది కాకపోతే దానికంటే కొద్దిగా బెటర్, కొద్దిగా స్ట్రాంగే ఉంది. నూడిల్స్ స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ ఇవి 3, 2 పీకుర్రా ఇద్దరు పక్కలు. అతలేదు గట్టిగా వస్తుంది ఇది. పట్టుకో అయ్యో అక్క అది దమ్ములేదు వినాలా యాక్టింగ్ చేస్తుర్రా నిజంగా. గట్టిగా ఉంది పట్టు చూసారు కదా ప్లైవుడ్ షీట్లు అవి ఏమో ఉత్తకి ఇట్లా అనగానే వచ్చినాయి. ఇవి మీరు చూసినట్లయితే ఇంకా బందోబస్తు అతుక్కుంది. 2 days 3 days అట్లా మనం గట్టిగా ఎండబెడితే ఇంకా గట్టిగా మనం తయారు చేసినా. అదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంతో అతకబెట్టిన టీ షర్ట్లు వేసుకుందాం వేసుకొని కరెక్టేనా ఇది? కరెక్టే. మధ్యలో మధ్యలో ఎవరి ఏదిరా నాశయ్ మీరు వేసుకున్న వరకు ఎత్తుకోబెట్టున్నారు. ట్విన్స్ అతుక్కొని పెట్టిరు. బ్రదర్ నీ బ్రదర్ తలకేటి ఊసిపోయిందిరా ఉత్తానే. ఏంది ఉత్తానే ఊసిపోయింది. బరాబర్ సెట్ అయ్యాడు మంచిగా. కడుతున్నట్టున్నాయి ఇంకా గ్లూ మీద చూడవచ్చు ఎట్లాంటిందో. ఇది ఎట్లుంది అంటే అంతా మనం స్ట్రాంగ్ గా కాలేదు నాకు తెలిసి. ఎండ పెట్టినా కానీ ఎండనే ఉండి అప్పంచలే, నో యూస్. గుర్రం. సో ఇది గాయస్, ఒకవేళ మనం కనుక మార్కెట్లో దొరికే డిఫరెంట్ గ్లూస్ని తెచ్చి ఒక దగ్గర మిక్స్ చేసి దేనికైనా అతక పెడదామని కనుక ట్రై చేసినట్లయితే ఇట్లయితే అవుతుంది. ఆంటీకి నాకు ఏం కూడా కాదు, అది నో యూజ్. సో దీంట్లో నుంచి ఏదైనా ఒకటి ఫేవ్కిక్ పెట్టుంటే మొత్తం బందోబస్తు అతుకుని కావచ్చు. ఒకటే పెడితే అతుకుంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.